My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఇది నేను ఎస్పెషలీ మన మిడిల్ క్లాస్ సొసైటీలో నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఏంటంటే పిల్లలని మనం కంటున్నాము, కానీ పిల్లలతో ఎలాంటి ఫ్రెండ్షిప్, కంపానియన్షిప్, టీమ్ వర్క్ అనేది లేదు. ఐల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నాకు ఒక సన్ ఉన్నాడు, 11 years ఏజ్. మేము చాలా యాక్టివిటీస్ చేస్తాం. మేము కలిసి యూట్యూబ్ పని చేస్తాం. ఇది నా స్టూడియో. ఇక్కడ ఎన్నో సెటప్, టెక్నికల్ పనులు అవన్నీ మా సన్ నా ఎంబట్ చేస్తాడు. ఇప్పుడే కాదు, వాడు 6 years ఏజ్ ఉన్నప్పటి నుంచి, 5 years ఏజ్ ఉన్నప్పటి నుంచి కూడా నా ఎంబడి పనిచేస్తున్నాడు. నాది ఇంకొక ఛానల్ ఉంది, మోటార్ సైకిల్ రిలేటెడ్ ఛానల్. దాంట్లో ఒక 2 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. మా సన్ 2-3 years ఏజ్ ఉన్నప్పటి నుంచి నాతో పాటు ఆ ఛానల్లో వీడియోస్ కూడా తయారు చేశాడు. ఎన్నో వీడియోస్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోస్కి. నేను మా సన్ తయారు చేసిన వీడియోస్. ప్లస్ మేము ఈవెంట్స్కి వెళ్తాం, మోటార్ సైకిల్ రిలేటెడ్ ఈవెంట్స్. రకరకాల పనులు చేస్తాం నేను మా సన్. సో మా సన్కి నా మధ్యలో ఒక ప్రొడక్టివ్ రిలేషన్షిప్ ఉంది, ఒక టీమ్ మెంబర్స్ లాంటి రిలేషన్షిప్ ఉంది. మేము కలిసి పార్టీస్కి వెళ్తాము, సాటర్డే అండ్ సండే టైం స్పెండ్ చేస్తాము, జీవితం గురించి మాట్లాడుకుంటాము, ఫ్యూచర్ గోల్స్ గురించి మాట్లాడుకుంటాము. మా సన్ స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా దాని గురించి మాట్లాడుకుంటాము, ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటాము. మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిట్యువేషన్ ఏంటి, ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొంటున్నాను, ల్యాండ్ అమ్ముతున్నాను, ఎందుకు అమ్ముతున్నాను, ఐ డిస్కస్ విత్ హిమ్. వేరే వాళ్ళు అంటారు, వాడు చిన్న పిల్లోడు, ఎందుకు డిస్కస్ చేస్తున్నావు ఇవన్నీ. చెయ్యాలి. టీమ్ వర్క్, ఒక బాండింగ్ ఇలానే క్రియేట్ అవుతుంది. సో మా సన్కి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటి పక్కన ఉంటారు, నేబర్స్. ఒక 10 మంది ఉంటారు పిల్లలు, సేమ్ ఏజ్, సేమ్ స్కూల్కి వెళ్తారు. కానీ సాటర్డే కాదు, సండే కాదు, పబ్లిక్ హాలిడే కాదు, ఎప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఎంబడి ఉండరు, వాళ్ళ మదర్ ఎంబడి ఉండరు. ఇంటి చుట్టుముట్టు ఆడుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళకు పేరెంట్స్తో ఎలాంటి కంపానియన్షిప్, ఫ్రెండ్షిప్, టీమ్ వర్క్ అనేది లేదు. సో నేను అడిగిన, మా ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలు, వాళ్ళని అడిగిన, అరే ఇవాళ సండే ఈవినింగ్ మీ ఫాదర్ ఇంట్లోనే ఉన్నారు కదా, అసలు మీ ఫాదర్ ఎంబడి ఉండవా నువ్వు అని ఒకరిని అడిగిన. లేదు. ఓకే, సో అంటే ఏంది, నీకు ఉండడం ఇష్టం లేదా మీ ఫాదర్ ఎంబడి, లేదా మీ ఫాదర్కి నీ ఎంబడి ఉండడం ఇష్టం లేదా అంటే మా ఫాదర్ అంటారు, నువ్వు వెళ్ళిపో, ఫ్రెండ్స్ ఎంబడి ఆడుకో, నేను టీవీ చూసుకుంటా, లేకపోతే బయటికి వెళ్తా అంటారంట. అరే పిల్లలు నీ ఎంబడి ఉండాలి, దట్ ఈస్ పేరెంట్స్ ఎంబడి ఉండాలి. పిల్లలు వేరే పిల్లలతో ఆడుకోవాలి, కానీ మనం పిల్లల్ని ఎందుకు కన్నాం? వై? ఏదో సెక్స్ చేస్తే బై మిస్టేక్ పుట్టేశారని కాదు పిల్లలు. ఓకే, పిల్లల్ని ఎందుకు కన్నాం? దెర్ ఇస్ అ రీజన్. ఆ రీజన్కి మనం ఇప్పుడు మన సొసైటీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. ఒక 50, 70, 100 సంవత్సరాల క్రితము మనుషులు పిల్లల్ని ఎందుకు కంటుంటారు? వాళ్ళ టీం పెంచుకోనికి. మనము మోస్ట్ ఆఫ్ ద టైం అప్పుడు పొలం పనులు చేసుకుంటుండే, లేకపోతే మన వృత్తికి సంబంధించిన పనులు చేసుకుంటుండే. వృత్తికి సంబంధించిన పనులు అంటే ఒకరు ఏదో మెకానికల్ వర్క్ చేస్తుండే, ఒకరు గోల్డ్ స్మిత్ ఉంటుండే, ఒకరు టైలరింగ్ చేస్తుండే, రకరకాల పనులు చేస్తుండే. సో ఒక ఫార్మర్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఫార్మర్ పిల్లల్ని ఎందుకు అంటుంటారు? 5 మంది పిల్లల్ని, 10 మంది పిల్లల్ని ఎందుకు అంటుంటారు? ఇప్పుడు ఒక ఫార్మర్ దగ్గర ఒక 5 ఎకరాల భూమి ఉంటే, ఆ ఫార్మర్ వైఫ్ ఇద్దరే పని చేస్తే 5 ఎకరాల భూమిలో ప్రొడక్టివిటీ ఎక్కువ చేయలేం, ఎక్కువ పంట పండియలేరు. బయటికి లేబర్ని తెచ్చుకుంటే ఆ లేబర్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ప్లస్ ఆ లేబర్ నమ్మకంగా ఉంటారో లేదో తెలియదు. అదే మన సొంత టీం, దట్ ఈజ్ మన సొంత పిల్లలు మనతో పాటు మంచిగా ఫార్మింగ్ పని చేస్తుంటే, మన వాళ్ళే మన ఫామ్లో పనిచేస్తుంటారు, మంచిగా ప్రొడక్టివ్గా మనం పంట పండియొచ్చు, పండిన దాంట్లోకి మనమే హెల్తీగా తినొచ్చు,
మిగిలిన పంట బయట వాళ్ళకి అమ్మొచ్చు, అమ్మి దాంతో డబ్బులు సంపాదించవచ్చు. సో ఒక ఫార్మర్ పిల్లల్ని టీం పెంచుకోనికి కంటుండే. సో ఒక ఫార్మర్ పిల్లలు వెంబడి చాలా టైం స్పెండ్ చేస్తుంటే, పిల్లలు డే టైంలో కొన్ని అవర్ స్కూల్కి పోయేసి రిటర్న్ వచ్చి మళ్ళీ ఫార్మింగ్ పనులు చేస్తుంటే, సండే రోజు ఫార్మింగ్ పనులు చేస్తుంటే, పబ్లిక్ హాలిడేస్ అప్పుడు ఫార్మింగ్ పనులు చేస్తుంటే, మదరు పిల్లలు కూర్చొని ఫార్మింగ్ ఎలా నేర్చుకోవాలి, ఫార్మింగ్ టెక్నిక్స్ ఏంటి, మన ఫ్యామిలీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మనం ఏం చేయబోతున్నాం అన్నీ కూర్చొని అప్పుడే 100 సంవత్సరాల క్రితమే మాట్లాడుతుండే. కులవృత్తి ఫాదరు పిల్లలకు నేర్పిస్తుండే, కూర్చోపెట్టి ఒక గోల్డ్ స్మిత్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎలా తయారు చేయాలి అని పిల్లలకు నేర్పిస్తుండే. అప్పుడు పిల్లల మధ్యలో పేరెంట్స్ మధ్యలో చాలా టైం స్పెండ్ వాళ్ళు చేస్తుండే. కానీ ఇప్పుడు మన మిడిల్ క్లాస్లో ఫాదర్స్ మదర్స్ పిల్లలు వెంబడి ఎలాంటి టైం స్పెండ్ చేస్తలేరు. పిల్లలని కంటారు, కనగానే చిన్నప్పుడే నర్సరీకి పంపించేస్తారు. అరే 2 ఏళ్ల పిల్లల్ని నర్సరీ మళ్ళీ ఎందుకు కన్నావు బై? అబ్బా నాకు కష్టమవుతుంది, నర్సరీకి పంపిస్తాము. నర్సరీ చిన్నగా ఉన్నప్పుడే పిల్లలు నీ దగ్గర ఉండాలి, ఒక బాండింగ్ ఉండాలి. యూ షుడ్ హగ్ యువర్ కిడ్స్, యూ షుడ్ టాక్ టు యువర్ కిడ్స్. నర్సరీకి పంపించేస్తారు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా పిల్లలు నర్సరీలో ఉంటారు. దాని తర్వాత స్కూల్కి పోతారు, స్కూల్కి రిటర్న్ రాగానే ట్యూషన్కి పంపించేస్తారు. సో పిల్లలు పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ రాత్రి దాకా బయట వాళ్ళెంబడే ఉంటారు. వాళ్ళు మొత్తం ఏదో వేరే ప్రపంచంలో బ్రతుకుతున్నారు. పిల్లలకు వాళ్ళ థాట్ ప్రాసెస్కి, వాళ్ళ మైండ్ సెట్కి, పేరెంట్స్ థాట్ ప్రాసెస్కి, పేరెంట్స్ మైండ్ సెట్కి ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ బిలీఫ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక క్రికెట్ టీం క్రికెట్ ఆడేటప్పుడు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఒకటి ఉండాలి. అంటే మేము ఇవాళ ఇంగ్లాండ్తో మ్యాచ్ ఆడుతున్నాము, సో మొత్తం 11 పీపుల్ ఎవరైతే టీంలో ఉన్నారో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, మేమందరము ఒకటే బిలీవ్ చేస్తాము, దట్ ఈస్ ఇంగ్లాండ్ని ఓడగొట్టాలి. ప్లస్ ఫీల్డింగ్ చేసేటప్పుడు బౌలింగ్ వేస్తే బాల్ గాలిలో ఎగిరితే ఫీల్డర్ వాడు కింద పడిపోయి అన్న ప్రాణమి అని కానీ రెడీ అయిపోయి క్యాచ్ పట్టుకొని ట్రై చేస్తాడు. సో ఒకరికొకరం సపోర్ట్ చేసుకుందాము. ద గోల్ ఈజ్ ఎ కామన్ గోల్, దట్ ఈస్ టు విన్. అది ఎప్పుడవుతుంది? ఒకరెంబడి ఒకరు టైం స్పెండ్ చేసుకొని అసలు మన గోల్ ఏంది అర్థం చేసుకుంటే. కానీ ఇవాళ రేపు మన మిడిల్ క్లాస్లలో పిల్లలతో ఎలాంటి కాన్వర్జేషన్ లేదు. అసలు మన ఫ్యామిలీ గోల్ ఏంది, మనం ఎందుకు బ్రతుకుతున్నాము, 5 years తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాము, 10 years తర్వాత మన ఫ్యామిలీ ఏం చేద్దాం అనుకుంటుంది. నో గోల్స్. పిల్లలు ఒకసారి 7th class లెవెల్కి రాగానే IIT కోచింగ్కి పంపించండి, IAS కోచింగ్కి పంపించండి. వాడు అసలు లైఫ్ అంతా కోచింగ్లు ఎప్పుడు బయటనే ఉంటాడు. ఆడు పిల్లలు బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, పేరెంట్స్తో ఎలాంటి బాండింగ్ లేదు. సాటర్డే కానివ్వండి, సండే కానివ్వండి, ఎప్పుడు పేరెంట్స్తో కూర్చొని అసలు నీ లైఫ్లో ఏం జరుగుతుంది, పేరెంట్స్ లైఫ్లో ఏం జరుగుతుంది, పిల్లలకి తెలియదు, పిల్లల లైఫ్లో ఏం జరుగుతుంది పేరెంట్స్కి తెలియదు. అలా ఇంజనీరింగో ఏదో ఒక డిగ్రీ చేస్తారు, దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఉద్యోగాలు చేస్తారు, వేరే స్టేట్కి వెళ్ళిపోతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి అలాంటప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు? ఉద్యోగాలు చేసి ట్యాక్సులు కట్టనీకి అంటే పిల్లలు చిన్నప్పుడు నుంచి చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసి ట్యాక్సులు కట్టాలా? అందుకేనా కనేది మీరు? పిల్లల్ని మీరు కనేది మీ టీం పెంచుకోనికి, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోనికి, మీకు తెలిసిన నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, స్కిల్ పిల్లలకి పాస్ ఆన్ చెయ్యనికి. అదే లేదు. రిచ్ పీపుల్ చేస్తున్నారు, యాక్టర్స్. వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఏంది, యాక్టింగ్ కమ్యూనిటీలో వేరే వాళ్ళతో కల్పిస్తారు, షూటింగ్స్కి తీసుకువెళ్తారు. మీరు మీ పిల్లల్ని ఎప్పుడైనా ఆఫీస్కి తీసుకెళ్ళినరా? నేను నా సన్ని ఆఫీస్కి తీసుకెళ్తానే ఉంటాను, నెలలో ఒకసారి తీసుకెళ్తా. రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు, వేరే వాళ్ళతో పరిచయం చేస్తున్నారు, కూర్చొని మాట్లాడుతున్నారు.
బిజినెస్ మెన్ చిన్నప్పటి నుంచే బిజినెస్ ఎట్లా నడుస్తుంది, మనకేం ఫ్యాక్టరీలు ఉన్నాయి, మనకి ఏ కష్టాలు ఉన్నాయి, ఈ బిజినెస్ ఎలా చేయాలి వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నారు. లేబర్ క్లాస్ పీపుల్ వాళ్ళు వాళ్ళ పిల్లలతో పార్ట్ టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మిడిల్ క్లాసే ఇస్తలేదు, ఎందుకంటే మనకు ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఉద్యోగాల్లో ఎప్పుడు మనం బిజీ ఉంటాము, అలానే మన పిల్లలకి కూడా రేపటి దినం ఉద్యోగం రానికి కోచింగ్లకి పంపించి వాళ్ళు కూడా రేపు ఉద్యోగం తెచ్చుకుంటే చాలు, మనం లైఫ్లో సక్సెస్ఫుల్ అయిపోయినాం అనుకుంటారు. అరే లైఫ్లో మనం ఉద్యోగాలు చేయడానికి పుట్టలేదు, బ్రతకనికి పుట్టినాం. లైఫ్లో వీ హ్యావ్ టు లివ్ లైఫ్. ఉద్యోగము డబ్బు ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ వాళ్ళు రేపు ఈఎంఐలు కట్టుకోనికే మనం బ్రతుకుతున్నాము, ఉద్యోగాలు చెయ్యనికే మనం బ్రతుకుతున్నాము. మీ పిల్లలు ఓన్లీ ర్యాంకులు తెచ్చుకోనికి బ్రతుకుతున్నారు, ఇంజనీరింగ్లో సీట్లు తెచ్చుకోనికి బ్రతుకుతున్నారు, దాని తర్వాత క్యాంపస్ సెలెక్షన్లో జాబులు తెచ్చుకోనికే వాళ్ళు బ్రతుకుతున్నారు. There is no love, there is no companionship, there is no teamwork between parents and children. కూర్చోండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, బయటికి వెళ్ళండి, డిస్కస్ అబౌట్ లైఫ్. అట్లుంటేనే పిల్లల్ని కానండి. అంతే. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ టాపిక్ ఎట్లా అనిపించింది చెప్పండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి, మన ఛానల్కి వెళ్ళండి, వీడియోస్ చూడండి. అండ్ వెల్ కమెంట్ సెక్షన్లో రాయండి వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్ టాపిక్. షేర్ చేయండి ఈ వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ వికాస్ రాజ్మాల. బాయ్. సో మీకు నాతో మాట్లాడాలని ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, లవ్, 40 years తర్వాత ఏం చెయ్యాలా, ఎనీథింగ్, మీరు నాతో మాట్లాడవచ్చు. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. సో మీరు నాతో ఒక కన్సల్టింగ్ కాల్ అనేది స్కెడ్యూల్ చేసుకోవచ్చు, రిజర్వ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఈ వీడియో మొబైల్ ఫోన్లో చూస్తున్నారంటే, లేదా ల్యాప్టాప్లో చూస్తున్నా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్కి వెళ్ళండి, onewaytolife.com. onewaytolife.comకి వెళ్ళి మొత్తం వెబ్సైట్ చదివిన తర్వాత మీరు అక్కడనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ పంపించండి. వాట్సాప్ మీ మొబైల్ ఫోన్లో ఓపెన్ అయితే సింపుల్గా హాయ్ వికాస్ అని క్లిక్ చేయండి. అంటే వాట్సాప్లో టైప్ చేయండి హాయ్ వికాస్ అనేసి, నేను పర్సనల్గా మీకు రిప్లై చేస్తాను. మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. Take care, live your life when you have the opportunity to live your life. ఛాన్స్ ఉన్నప్పుడే లైఫ్ని బ్రతకండి. బాయ్.